బ్లాగ్ నెంబర్ 3. నిన్నటితో మన మొంత సైక్లోన్ గురించి కంటెంట్ అయిపోయింది. సో మనకి కొత్త కంటెంట్ ఏం దొరకలేదు ఈరోజు. అలాగే మన ఈ క్యాంపస్ని మొత్తం అందరి రివ్యూ తీసుకుందాం, సైక్లోన్ తర్వాత ఎలా ఉంది ఏంటి అని అందరిని అడిగి కొద్దిగా మాట్లాడదాం. అదే మొత్తం అయితే నిన్నటితో తీరం దాటేసిందంటే ఒకసారి చూడండి, తుఫాన్ అని తెలిపోయి మొత్తం ఎండ. బ్రో ఒక్క నిమిషం బ్రో నిన్న 170 వ్యూస్ వచ్చాయి బ్రో ఫస్ట్ బ్లాగ్కి. కానీ సబ్స్క్రైబర్స్ ఎవరు లేరు, 43 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా. సబ్స్క్రైబ్ చేస్తూ చూస్తే మాకు కూడా కొంచెం బాగుంటుంది. సబ్స్క్రైబర్స్ వచ్చారని ఎంటర్టైన్మెంట్ వచ్చింది, మాకు కూడా ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది. సో అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సైక్లోన్ వెళ్ళిపోయింది కాబట్టి స్కూల్ నుంచి చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. తుఫాన్ లేదు కాబట్టి నిన్న మనం అక్కడ పిచ్ చేసాం కదా, అదే ఆ పిచ్ వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళు మన దగ్గరికి వచ్చారు యాక్చువల్గా, అన్న పిచ్ ఎలా ఉందో ఆడుకోవచ్చా, ఈరోజు మా టోర్నమెంట్ ఉంది ఇదంతా అడిగితే మనమే పంపించాం వాళ్ళు ఆడుకోండి వెళ్ళి వాళ్ళందరినీ కనుక్కుంటాం. అసలు మీరు ఈ 3 రోజులు మొత్తం తుఫాన్ ఏం చేశారు, అడ్వాంటేజ్ జరిగిందా డిసడ్వాంటేజ్ ఏమైనా జరిగిందా అని చెప్పి అందరినీ బ్రో చెప్పాలంటే వాళ్ళకి 1 వీక్ హాలిడేస్ బ్రో. మన స్కూల్కి వెళ్ళి వచ్చారన్నా కదా. మాకంటే కాలేజ్ అవన్నీ స్టార్ట్ చేస్తారు, వాళ్ళకైతే 30 వరకు హాలిడేస్. అది మేము కనుక్కొని చెప్తామని అంతలోపు స్టేట్ యూన్ తమ్ముడు. అరే యూట్యూబ్ లో కనిపిస్తావురా, గ్యాస్ అందరూ ఫ్లాట్ అయిపోతారు నీకు. ఇంకా అందరికి ఇంటర్వ్యూ కోసం పెడుతుంటే వీళ్ళు ఎవరు కనీసం రావట్లేదు. కష్టపడి పిచ్చి రిపోర్ట్ ఇస్తే ఇప్పుడు మేము తాగట్లేదు వీళ్ళు కనీసం. నేనైతే చింటూపురం చూసాం కదా, వర్షంలో తడిసి చాలా బాధపడ్డాడు. ఈరోజు ఎక్కడ ఎండలో కూర్చొని చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఒకసారి చింటూ దగ్గరికి వెళ్ళి తీసుకుందాం అండి. ఈరోజు చింటూగా సీరియస్ అవ్వకపోతే అదే చాలు మనకి. చింటూ అయితే రావట్లేదు మన దగ్గరికి. వాడికి రౌండ్ చేస్తున్నారు బ్లెస్సీ బ్రో మనల్ని. రౌండ్ చేస్తున్నారు. అదిగోండి ఒక 3 కుక్కలు ఉన్నాయి. ఏం అక్కడ ఏం చేస్తున్నాడు. సరే వెళ్ళిపోదాం గైస్, మరి రావట్లేదు గైస్. మరి చింటూ బ్రో మనకి ఇంటర్వ్యూలే కాబట్టి ఇక్కడ ఎవరు కూర్చొని బండి మీద ఒక అతను దగ్గర ఇంటర్వ్యూ తీసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ హాయ్. మైక్ పట్టుకోండి. చెప్పండి. మీ పేరు? అల్కమ్మా. కొంచెం బండి తీరు టీవీలో ఉంది. బరువే ఇంతవరకు తుఫాన్ చాలా ఇబ్బంది పెట్టుకున్నాం. మీ ఫ్యామిలీ గట్రా ఎలా ఉంది? అందరు బాగున్నారు. చిన్నప్పుడు నాటిన చెట్లు అవి చిన్న చిన్న ప్రాబ్లం వచ్చాయి, అక్కడ చెట్లన్నీ లేపేశారు. ఓహో. అదే చిన్న బాధపడుతూ బండి మీద కూర్చొని ఉన్నాను, ఏడుస్తుంటే మీరు వచ్చారు. లేదు లేదు వేరే వాడు బండి ఇక్కడ చెట్లు నరికేసి ఇక్కడ పెట్టారు. అదే దానికోసం కాపలా కాదు వస్తే ఆయన వేసేసుకోవాలి. యూట్యూబ్ ఛానల్ పర్లేదు, మీరంటే బాగా చెట్లు చెట్లు వెదర్ రిపోర్టింగ్ చేస్తున్నారు, మీకేం ప్రాబ్లం లేదు. ఇంకన్నీ బాగున్నాయి. ఏదైనా కావాలా? మనిషి కాళ్ళు మనిషి చేతులు ఏమైనా కావాలా? చాలా కంపెనీలో ఉన్నాడు బిడ్డ. బిర్యానీ ఏంటి ధర వస్తారా? అదే మనిషిది. మనుషుల బిర్యానీ అంతా ఏంటి పోయాడు. లెగ్ పీస్ ఉన్నది. అదే ఇది ఎక్కడి నుంచి ఇది వైలెంట్ ఉన్నాడు బెట్టాయిడు. రోడ్డు మీద బండి నరికి వస్తాం. దీనికి మాకేం సంబంధం లేదు. మరి అక్కడ ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం కమ్యూనిటీ జోష్ వెళ్తున్నారు. గర్ల్ ఫ్రెండ్ దగ్గర గర్ల్స్ హాస్టల్ వెళ్తున్నారు. బ్రేకింగ్ బ్యాడ్ చూసాను బ్రో. బాగుందా బ్రో సిరీస్? చాలా బాగుంది బ్రో. మన ఫాలోవర్స్ కి సజెస్ట్ చేయండి, మన సబ్స్క్రైబర్స్ కి. మీరు కూడా చూడండి, బాగుంటది. బ్రేకింగ్ బ్యాడ్ అంట గైస్. బ్రేకింగ్ బ్యాడ్ బ్రో ప్రమోషన్ అయిపోతుంది ఇది. నిన్నంతా ఎలా ఉంది మీకు? నిన్నటి వరకు ఇంట్లో, ఇప్పుడు ఎలా ఉంది? ఉండలేకపోయాను బ్రో, అసలు ఆ చలి అదంతా తట్టుకోలేకపోయాను బ్రో. 2 సార్లు కోల్డ్ వచ్చింది రోజు. నిన్న మొన్న బ్రో. ఇప్పుడు కొంచెం రికవర్ అవుతున్నాను బ్రో. నీట్ గా రెడీ అయ్యారు. నాకైతే ఇంకా డౌట్ కూడా సెపరేట్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాడు అని. పక్క ఏదో ఎవరినో కలవడానికి వెళ్తున్నాడు. సమిట్ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది సమిట్ దగ్గర చూద్దాం సరే. ఓకే బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఓకే థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ. మీ వీడియోస్ బాగా నచ్చాయి బ్రో. థ్యాంక్ యూ బ్రో. బాయ్ బ్రో మీకు ఈ సమిట్ ఏంటంటే సిఐఏ సమిట్ అన్నమాట. ఇది చిన్న ట్రేడింగ్ ప్రోగ్రామ్ లాంటిది. November 11 స్టార్ట్. 14th బ్రో. November 14th రండి బ్రో. అందరూ రండి, చూడండి చాలా మంచిది.
మీరు రాకపోయినా పర్లేదు నవంబర్ 14 మీకు మన సబ్స్క్రైబర్స్ అండి, మేము చూపిస్తాం మీకు అంతా. అది మీరు ఏం ప్రాబ్లం ఫీల్ కాకండి, మేము రాలేకపోయా మిస్ అయ్యామని గట్ట చూపిస్తాం అది కూడా కవర్ చేస్తాం. దేని గురించి అదంతా చెప్తాం మీకు. ఓకే గైస్, సిఐ దగ్గరికి వచ్చాము. తుఫాన్ ద్వారా ఆగిపోతాం అనుకున్నాం కదండి. వర్కర్స్ తగ్గేదే లేదు అంటున్నారు. వర్క్ అయితే చాలా ఫాస్ట్ గా అవుతుంది ఇక్కడ. యాక్చువల్లీ కింద పైన సెంటర్ లేదండి, టాప్ కూడా వేస్తారు. చాలా ఫాస్ట్ గా ఉన్నారు వర్కర్స్ అయితే. చాలా ఫాస్ట్ అవుతుంది. బాగా ఎండ ఉంది, ఎండ కూడా వర్కర్స్ అయితే ఆగట్లేదు. వర్కర్స్ చాలా 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 రావట్లేదా? సో మరి ఇంకా తీసుకోవట్లేదు వాళ్ళ దగ్గర ఏం రివ్యూ గట్ట. వాళ్ళు బిజీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వర్క్ కంప్లీట్ అవ్వాలి ఫాస్ట్ గా, వాళ్ళ పని అది వాళ్ళు చేసుకుంటారు. మనం ఏం చేయలేం. కానీ అక్కడ వైల్డ్ గార్డ్ దొరికాడు బాబోయ్, కష్టం అప్పుడు. రేపు బాహుబలి రిలీజ్ ఉంది కదా, ఇక్కడ మా ఇంటి సీన్ రిక్రియేట్ చేస్తున్నారు అన్నాళ్ళు అందరు కలిసి. అదిగోండి గైస్, లాగుతున్నారు అన్నాళ్ళు. బాహుబలి సీన్ రిక్రియేట్ చేస్తున్నారు అన్న. కాకపోతే ఇక్కడ తక్కువైంది, ప్రభాస్ రాలేదు, అది తక్కువైంది. ప్రభాస్ అన్న వచ్చుంటే బాగుండేది. నేను చెయ్యేస్తే అయిపోద్ది అనుకుంటా బ్రో. అదే బ్రో, వద్దులే బ్రో. అంటే ఇప్పుడు అయితే బ్లాక్ వచ్చాం. ఫస్ట్ లో చూసినట్టయితే ఇక్కడ అంతా నీళ్లు ఉండే, నీళ్ళంతా క్లియర్ అయిపోయాయి. తుఫాన్ అంతా క్లియర్ చేసి అది ఆ గోవర్ధన్ బ్రో, ఓ పైన ఉన్నావా? ఓకే ఓకే. హాయ్ బ్రో. ఓకే గైస్, పైకి అయితే వచ్చాం మనము. నా మైక్ ఛార్జ్ అయిపోయింది, మైక్ లేదు ఇప్పుడు నాకు ప్రెసెంట్. రికార్డ్ చేస్తున్నాం బడ్స్లోనే. చూస్తే అక్కడ క్రికెట్ ఆడుకుంటున్నారు. తుఫాన్ ఆగిపోయిన తర్వాత పిచ్ మంచిగా గట్టిగా తయారైంది, అందరూ ఆడుకుంటున్నారు మంచిగా. మనకు కూడా ఆడుకోవాలని ఉంది కానీ టైం లేదు ఆడుకోవడానికి. బ్లెస్ బ్రో ఇంకా రాలేదా? వచ్చాడు ఆల్మోస్ట్ వచ్చాడు. బ్లెస్ బ్రో కింద ఎలా ఉంది? కిందంతా ఫైన్ బ్రో. ఫస్ట్ డే చూసుకున్నట్టయితే మొత్తం నీళ్లు, అదంతా కొండలు కూడా అంత క్లియర్ గా కనిపించేవి కాదు. ఇప్పుడైతే క్లియర్ బ్రో, అంతా ఓకే, వెదర్ అంతా ఓకే. ఇవాళ వ్యూ కూడా చాలా బాగుంది. అది ఇవాళతో మొంతా డన్, మొంతా సిరీస్ అంతా అయిపోయిందండి. ఇవాళతో మొంతా సైక్లోన్ తీరం దాటేసింది కాబట్టి అంతా ఇక అయిపోయింది మొంతా. బ్రో రేపు వెళ్ళిపోతున్నాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంటికంటే చిన్న ట్రిప్ ఉంది, తిరుపతి పోవాలి. తిరుపతి వెళ్ళి ఒక 3 days లో బ్యాక్ వస్తాం మళ్ళా. అప్పటిదాకా బ్రో అక్కడే వ్లాగ్ చేస్తాడు. నేను అక్కడ నుంచి చిన్న చిన్న క్లిప్లన్నీ పంపిస్తా బ్రోకి, బ్రో అప్లోడ్ చేస్తాడు. ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, అందరికి. ఫన్నీ కంటెంటే కదా, ఏముంది ఇందులో. సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిందే, మేము వెదర్ రిపోర్ట్ చేస్తున్నాం ఒక 3 రోజుల నుంచి. చాలా మంది చూస్తారు కదా, సబ్స్క్రైబ్ చేయలేదు. సబ్స్క్రైబ్ చేయండి, ఏమైపోద్ది. వెదర్ రిపోర్టే కాదు, ఇంకా ఏయూలో జరిగే అన్ని కవర్ చేస్తాం. అన్ని ఎంటర్టైన్మెంట్ గా, ఫన్నీగా, ఈజీగా, సింపుల్ గా, సర్కాస్టిక్ గా, అన్నిటిగా ఉంటది. సబ్స్క్రైబ్ చేయండి అందరూ.